నా హృదయంలో ఉంచినటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు, మనపూర్వకంగా నా యుద్ధకు రండి. ఎలాగంట? మనపూర్వకంగా, మనపూర్వకంగా రండి నా దగ్గరికి. మనపూర్వకంగా నా దగ్గరకు వస్తే మీకు ఏం కావాలో అది ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నా ఎత్తుకు వస్తున్నారు కానీ మీ మనసులు ఎక్కడెక్కడో ఉన్నాయి. మనుషులే ఎక్కడున్నారు, మనసులు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. కొందరికేమో సెల్ ఫోన్లో స్టోరీస్ మీద తిరుగుతున్నాయి, మరికొందరికేమో ఇంటి దగ్గర తాళం వేసి వచ్చానో లేదో అని తిరుగుతున్నాయి, మరికొందరికేమో తొందరగా అయిపోతే బిర్యానీ వండుకోవాలని ప్రేరేపణ వస్తూ ఉంది, మరికొందరికేమో రకరకాలుగా మనుషులు ఇక్కడే ఉన్నారు కానీ మనసులు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. మనసులు ఏం చేస్తున్నాయి చెప్పాలి. దేవుడు అంటున్నాడు, నీ మనిషిగా ఎక్కడుండి ఉపయోగం లేదు, నీ మనసు నాకు కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మనపూర్వకంగా స్తుతించారు, ఆరాధించారు. వారు ఎర్ర సముద్రం దాటి వారు మారా దాటి వెళ్ళిన తర్వాత దేవుని అందరు కనపరిచారు. ఆయన చేసిన ఐగుప్తుల అద్భుతాలు ధ్యానం చేసుకుని స్తుతిస్తూ ఉండగా దేవుడు వారి మధ్య సంచరిస్తూ స్తుతి సింహాసనాసీనుడైపోయాడు. స్తోత్రం కలుగును గాక. తర్వాత మరొక చాట వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, మరలా ఇంకో చాట వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. ఇది కీర్తనల గ్రంథం 78లో రాయబడింది. వాళ్ళంట స్తుతిస్తున్నారు కానీ నోటితో బొంగుతున్నారంట, హృదయంలో వేరొకటి పెట్టుకున్నారంట. ఏం పెట్టుకున్నారంట? నోటితో బొంకుతున్నారు, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, యెహోవా మా దేవా అంటున్నారు, తండ్రి మీకే స్తోత్రం అంటున్నారు, కానీ హృదయాలు దూరంగా ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, మీ నోటితో బొంకే స్తుతులు నాకు అక్కర్లేదు, మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. మీ హృదయాల్లో కపటం ఉంది, మీ హృదయాల్లో విగ్రహారాధన ఉంది, మీ హృదయాల్లో అవిధేయతలు ఉన్నాయి, మీ హృదయాల్లో అసూయలు ఉన్నాయి, మీ హృదయాల్లో అహంకారంతో ఉంది, మీ హృదయాలు గర్వంతో ఉన్నాయి. కానీ పెదవులతో మీరేం చేస్తున్నారు? బొంకుతున్నారు. ఈ బొంకే స్థుతులు నాకు అంగీకారమైనవి కావు అన్నాడు. ఒకప్పుడు వాళ్ళు స్తుతించారు, మనస్పూర్వకంగా స్తుతించారు, ఆత్మతో ఆరాధించారు, సత్యంతో గణపరిచారు. దేవుడు ఆసీనుడైపోయాడు వాళ్ళ మధ్య. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రాను రాను అన్యజనుల సహవాసం చేసి, అన్యజనులతో సాంగత్యం చేసి, అన్యజనుల ఆచారాల్లో పడిపోయి, ఆపదలు వచ్చి, కష్టాలు వచ్చి, కన్నీళ్ళు వచ్చి, వ్యాధులు వచ్చినప్పుడు మరలా దేవుని వైపు తిరిగి నోటితో బొంకుతున్నారంట. అతిక్రమాలు ఒప్పుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, హృదయాలు సరి చేసుకోకుండా, పరిశుద్ధతను కోరుకోకుండా, దేవునికి ఏది ఇష్టమా ఏది కష్టమా, దేని చేత ఆయన నామాన్ని అవమానపరిచి బాధ పెట్టామో దాన్ని విడిచిపెట్టకుండా ఊరక కపటమంతో హృదయాల్లో ఉంచుకొని పెదాలతో స్తుతిస్తూ ఉన్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు నోటితోనూ నన్ను బొంకుతున్నారు. ఏం చేస్తున్నారంట? మీరు స్తుతులు, మీ బొంకే ప్రార్థనలో నాకు అంగీకారంగా లేవు. దేవునికి ఏది అంగీకారం? దేన్ని దేవుడు అంగీకరిస్తాడు? మనపూర్వకంగా ఆయన ఆరాధించే వాళ్ళంటే దేవునికి ఇష్టం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలు శ్రేష్టమైనవి అని చెప్పాడు ప్రభు కొత్త నిబంధనలో. ఏంటి ఆజ్ఞ అంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలి. నీ దేవుని ప్రేమించాలి. అటువలి నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. ఓ ఇశ్రాయేలు వినుమో, దేవుని ప్రధానమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. స్తోత్రం కలుగును గాక. ఆయన్ను ప్రేమించావంటే నిజంగా నీకు ఈ లోకం కనపడదు. నువ్వు శనివారం ఇంటి దగ్గర నిద్రపోవు,
ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే సినిమాలు చూడవు. దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన ప్రార్థనా దినాలు జరుగుతుంటే అరుగుల మీద ముచ్చటలు చెప్పుకుంటా కూర్చోవు. నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఎవరున్నా లేకపోయినా నువ్వు ఆయన మందిరంలోకి వస్తావు. స్తోత్రం కలుగును గాక. ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఈ లోకానికి వేరుగా బ్రతుకుతారు. ఆయన్ని ప్రేమించేవారు ఆయనకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ మనసులో ఏ పోరాటం జరుగుతుంది? నీ మనసులో ఎవరున్నారు? నీ నోటిలో ఎవరున్నారు? నీ ఆంతర్య పురుషుడు దేవుని యందు ఉన్నాడా? నీ ఆంతర్య పురుషుడు లోకంలో ఉన్నాడా? నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నీ మనస్సులో దేవుడు ఉన్నాడా? లోకం ఉందా? నీ మనస్సులో దేవుని వాక్యం ఉందా? లోక ఆచారాలు ఉన్నాయా? నీ మనస్సులో దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయా? లోకం యొక్క సిద్ధాంతాలు ఉన్నాయా? ప్రభు అంటున్నాడు మనస్సు ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పండి. మనసుతో చేసేది ఆయనకు కావాలి. మనుషులు ఎంతమంది ఉన్నా మనసుతో చేసేవారు లేకపోతే ఆ పనంతా నిష్ప్రయోజనం అయిపోయింది. మనసుతో చేసేవాళ్ళు, ఆత్మతో చేసేవాళ్ళు, ఆత్మలో ఆయన ప్రేమించి భయపడి వణికి ఆయనకు లోబడేవాళ్ళు ఆయనకు కావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు దేవుని సన్నిధిలో తప్పిపోయారు. వాగ్దానాలతో, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలతో ఫరో దాస్యం నుండి దేవుడు విడిపించాడు. ఐగుప్తు నుండి వారిని కానానికి, ఆయన సిద్ధపరిచినటువంటి ప్రదేశానికి వాళ్ళని తోడుకొని వచ్చాడు. ఎలాగ తోడుకొని వచ్చాడు చెప్పనా? సూర్యుడులాగా వాళ్ళకు తోడయ్యుండి తోడుకొని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు సూర్యుడు. స్తోత్రం. ఘనకార్యాలు చేసేవాడు, శూర కార్యాలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసే మహాసూర్యుడు ఆయన. ఆయన బాహుబలం చేత వాళ్ళని నడిపిస్తే వాళ్ళు కానాను దేశానికి వచ్చిన తరువాత దేవుడు చెప్పాడు, ఇక్కడ కొందరు నుంచుతాను, వీళ్ళ ఆలోచనలో కానీ, వీళ్ళ ఆచారాల్లో కానీ, వీళ్ళ క్రియల్లో మీరు ఎక్కడ పాలు పంపులు కలిగి ఉండకూడదు. మీలోకి వాళ్ళు రావాలి తప్ప వాళ్ళల్లోకి మీరు ఏం చేయకూడదు. వారిలోకి మీరు వెళ్ళకూడదు, మీలోకి వారు రావాలి అని చెప్పాడు. రాను రాని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళల్లోకి రాలేదు కానీ వీళ్ళు వాళ్ళల్లోకి వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు చెప్పాలి? అక్కడ ఫిలిప్తీయులు ఉన్నారు, యెబూసీయులు ఉన్నారు, అనేక జాతుల ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు కొందరు ఉన్నారు అక్కడ, కొందరు హతమార్చబడ్డారు. వారి ఆచారాల్లో ఏకమైపోయారు. వారిలో వీళ్ళు ఏకమయ్యారు కానీ వీళ్ళ దేవుణ్ణి వాళ్ళకు చూపించలేకపోయారు. అందుకని దేవుడు పలుమార్లు వాళ్ళని వదిలిపెట్టాడు. పలుమార్లు వాళ్ళకు దూరం అయిపోయాడు. పలుమార్లు వాళ్ళ విషయం విసిగిపోయాడు. పలుమార్లు ఆయన దుఃఖపడ్డాడు. మిమ్మల్ని నేను చూడను పోండి అన్నాడు. మీ ముఖం నాకు తెలియదు పోండి, మీరెవరో నేను ఎరగను పోండి అసలు అంటున్నాడు. ఆయనకు ఆ కోపం వచ్చేసింది. చాలా బాధపడిపోతున్నాడు. ఓ రోజు చెప్పాడు, మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? మిమ్మల్ని విమోచించి విడిపించిన నన్ను పక్కన పెట్టి నా బలం, నా శక్తి, నా ధనం, నా పొలం, నా పంట, నేను గొప్పవాడిని, నాది అనుకుంటా విర్రవీగుతున్నారు. అన్ని జనులు సహవాసం చేస్తా దేవుని మహిమపరచటం మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. యావేలు గ్రంథం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యావేలు గ్రంథం ప్రియులరా, మొదటి అధ్యాయంలో మీ పంటలను చీడ పురుగులు, పసర పురుగులు, గొంగల పురుగులు, మిడతలు తినివేస్తాయి అని చెప్పాడు. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ప్రియులరా చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయదు. గొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి,
మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసినవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినవి. మొత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసం పానం చేయువారులారా రోదనం చేయుడి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమైపోయనే. లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష తోటను పాడు చేసి ఉన్నవి. చాలు. ఈ మొదటి అధ్యాయం అంతా పిల్లరా, మొదటి అధ్యాయం 13వ వచనం దాకా పొలమంతా పాడైపోయింది, పంటంతా నష్టమైపోయింది, మనిషి ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. మానవుని పరుగు, మానవుని బలం, మానవ జ్ఞానం, మానవ తెలివితేటలతో చేసుకునేవన్నీ విఫలమైపోయి ఏమైపోయినాయి అంటే గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు ఆ దేశపు పంటంతా తినివేసినాయి. పశువులకు మేత లేదు, మనుషులకు భోజనం లేదు, ఆహారం లేకుండా కరువు అనుభవిస్తూ ఉన్నారు. కఠినమైన పరిస్థితి. ఎందుకయ్యా ఈ పరిస్థితిని గురించి ఆలోచించండి. మీ దినముల్లో జరిగింది, మీ పిల్లల తరములో ఉన్నది మీ రాబోయే తరానికి వివరించేటట్లుగా మీకు నేను చేస్తున్నాను. ఏంటి? ద్రాక్షారసం కొదువైపోయింది. ఏంటి? పశువులకు మేత లేదు. కారణం యెహోవాకు విరోధంగా వారి హృదయాలు తిప్పుకున్నారు. పెదాలతో యెహోవా అంటున్నారు, క్రియలు బాగలేవు, నడవడి బాగలేదు, జీవితం బాగలేదు, ప్రవర్తనలు బాగలేవు. దేవుడు పైవేషం ఎవరిది చూడడో. స్తోత్రం చెప్పండి. దేవుడు పై రూపం చూడ్డు. ఇప్పుడు తెల్ల బట్టలు కట్టుకొని ఉన్నాను, నా తెల్ల బట్టలను బట్టి నన్ను అంగీకరించడు ఆయన. నా హృదయం తెల్లగా ఉంటే నాకు సమీపంగా వస్తాడు ఆయన. నా తెల్ల వస్త్రాలను బట్టి నన్ను అంగీకరించడు ఆయన. నా హృదయం తెలుపును బట్టి, ఆయన నీతికి, ఆయన సత్యానికి అనుగుణ్యంగా నేను నడుచుకునే విధానాన్ని బట్టే ఆయన నాకు సమీపంగా వస్తాడు. మనిషి రూపాలు ఎన్ని మార్చుకున్నా దేవుడు మెచ్చుకోడు. మనసు మార్చుకుంటే మెచ్చుకుంటాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మన దేవుడు అసమానుడు. మన దేవుడు అద్వితీయ దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. అసాధ్యాలను సాధ్యపరచగలిగిన దేవుడు. ఈనాడు నిజంగా పేరుకు క్రైస్తవులంగా బ్రతుకుతూ జీవితాల్లో విఫలమైపోవటానికి గల కారణం ఏంటంటారు? జీవితాల్లో దైవికమైన ఆశీర్వాదాలకు దూరంగా బ్రతకటానికి గల కారణం ఏంటంటారు? మనపూర్వకంగా ఆయన యుద్ధకు రావటం లేదు. ఎలా రావట్లేదు? మనపూర్వకంగా రావటంలా, మనసు ఆయనకి ఇవ్వటంలా. మనసు దేనికో ఇచ్చి మనుషులు మాత్రం నుంచొని ఉంటున్నాం. వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. అలా ఉన్నందున వారికి భయంకరమైన కరువు వచ్చింది, భయంకరమైన ఉపద్రవం వచ్చింది. వారి పంటంతా పురుగులు వశం చేశాడు. ప్రియులారా, మనిషి వైభవం, మనిషి యొక్క దాన్ని ఏమంటారు, మనిషి యొక్క అభివృద్ధి, మానవ జ్ఞానంతో మనిషి చేసుకున్నటువంటి ఆ గొప్పతనాలన్నీ ఆయన కూల్చివేయాలంటే క్షణం చాలు ఆయనకి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తల్లకిందులు చేయాలంటే ఎంతసేపు కావాలి ఆయనకి? మనిషి విర్రవీగుతున్నాడు. అబ్బా, నేను కట్టినంత బిల్డింగ్లు ఇంకెవరు కట్టలేరు, నేను కట్టినంత డెవలప్మెంట్స్ ఎవరు చేయలేరు, నేను చేసినంతగా నా జ్ఞానం, నా తెలివి, నా శక్తి, నా సామర్థ్యత అని విర్రవీగిపోతా ఉన్నాడు మనిషి. ఒక 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 2-3 నిమిషాలు ఒక భూమికి ఆజ్ఞాపిస్తే భూకంపం వస్తే ఏమైపోతాయి? అవన్నీ చెప్పండి, కూలిపోతాయి. మనిషి చేసే వాటికి మనిషి విప్పొంగిపోతున్నాడు, విర్రవీగిపోతున్నాడు. దేవుడంటే లెక్కలేనితనం, దేవుని మాట అంటే లెక్కలేనితనం. తన శక్తిని, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుని స్పర్శ లేని వాడిగా బ్రతుకుతున్నాడు మనిషి. అందుకని గొంగల పురుగులు, పసర పురుగులు, మిడతలు, చీడ పురుగులకు అప్పగిచ్చాడంట. ఈ గొంగల పురుగులు ఏం చేసినాయి తెలుసా? కొన్నేమో ఆకులు తినేసినాయి అంట, కొన్ని పూతలు తినేసినాయి. ఆకులు, పూతలు, పిందెలు మొత్తం తినేసినాయి. మిడత ఎలా కొరికేసిద్ది? మిడత తినే అంత వేగంగా ఇంకేది తినదు.
అంత వేగంగా తింటది ఆహారం. మొత్తం తినేసినాక చీడ పురుగులు, పసర పురుగు ఏం చేసిందో పచ్చదనాన్ని మొత్తం తినేసిందంట. చీడ పురుగు అంటే చెప్పనా, చెట్టు బెరడు మొత్తం తినేసింది. బెరడు మొత్తం మోడులుగా మిగిలిపోయినాయి. ఎలా మిగిలిపోయినాయి? మోడులు ఉన్నాయి. ఏడుస్తున్నారు మోడుని చూసి. ఇంక ఈ మోడు చిగురించదు, ఇంక ఈ మోడు పుష్పించదు, ఇంక ఈ మోడు ఫలించదు. దుఃఖపడిపోతున్నారు, వేదన పడిపోతున్నారు. దేవుడు మరలా దుఃఖం చూసి మరలా దిగి వచ్చి అంటున్నాడు, రండి మనపూర్వకంగా నా దగ్గరికి రండి. స్తోత్రం చెప్పండి. 2వ అధ్యాయంలో ప్రియులారా 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి. ఎలా రావాలంట? కన్నీరు విడవండి, దుఃఖించుచు ఉపవాసముండి మనపూర్వకంగా నా దగ్గరికి రండి. నిజంగా మీరు వారంలో 2 రోజులు ఉపవాసాలు ఎంతమంది ఉంటున్నారు? లేదు. బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉండరు? ఒక్కళ్ళు. సరే, కొందరు సిగ్గుపడుతున్నారు చేతులు ఎత్తడానికి. రోజు అనుదిన బైబిల్ చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? రోజు అనుదినం ఉదయ సాయంకాల ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? మిగతా వాళ్ళందరూ చచ్చిపోయి లేచి వచ్చి ఉంటారు ఆదివారం. మిగతా రోజులు మొత్తం చచ్చిపోయారు, ఆదివారం రోజు లేచి వచ్చారు. మీలో దేవుని ఆత్మతో నిత్యం ఆత్మతో మాట్లాడి నడుచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీలో దేవుని ఆత్మ మీలో మాట్లాడుతూ ఉంటుంది, ధ్యానం చేస్తూ ఉంటుంది, ప్రార్థనకు ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రేరేపించే ఆత్మతో ఎందరు ఏకీభవిస్తున్నారు? ఎస్సాను చెప్పాలి. నోనా? ప్రియులారా, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా దేవుని యొద్ద నుండి వచ్చే ఈవులు పొందుకోవటం అసాధ్యం. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నువ్వు కన్నీరు గార్చి ఏదో నీ బాధను బట్టి, నీ ఆపదను బట్టి నువ్వు ఏడిస్తే అవసరత తీరిద్దేమో, కానీ ఆయనలో ఉన్న హక్కు, ఆయనలో ఉన్న సంపదలు అనుభవించడానికి హక్కు నీకు ఉండదు. ఆయన సర్వ సంపదల గని. ఆ గనితో నిత్యం నువ్వు సహవాసం చేయాలి, నిత్యం ఆయనతో మాట్లాడాలి, నిత్యం ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నిత్యం ఆయనతో నీ సంబంధం ఉంటుందో ఆయన దగ్గర అడగటానికి కూడా హక్కు ఉంటుంది నీకు. అది లేకుండా అవసరాలు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, దేవా నాకు ఇవా, నువ్వు ఈపోతే ఎవరిస్తారయ్యా నిందో బెట్టు చేసి నువ్వు ఇచ్చే వస్తా, లేకపోతే మందిరానికి రాని అన్నావు అనుకో, నువ్వు రాకపోతే ఇంకొకళ్ళు వస్తారు ఆయనకి. నేనున్నాను కొన్నిసార్లు అంటే నాకెందుకయ్యా, నాకు ఈ బాధ ఎందుకు, అసలు నాకు అసలు నాకెందుకు ఇచ్చేయిపోయినా అంట. నేను దేవుని ఆత్మ అంటది, నువ్వు కాకపోతే ఆయనకు చాలామంది ఉండరు. ఇచ్చిన కృపను వాడుకుంటా, నమ్మకంగా బతుకు, ఆయన తోడై ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రభు అంటున్నాడు, నీ అతిశయాన్ని అణచటం ఆయన క్షణం పట్టదు, నీ గర్వాన్ని విరవటం ఆయన క్షణం పట్టదు. నీ హృదయ గర్వం ఆయన నిన్ను దీవించాలన్నప్పుడు అడ్డుపడుతుంది. గర్వం అంటే ఏమనుకుంటున్నావు తెలుసా? పైన చూసి నడవటం కాదు, మాట వినకపోవటమే గర్వం. మాటకు లోబడకపోవటమే గర్వం. నీ గర్వం అణచాలంటే ఆయనకి బాగా తెలుసు. వీళ్ళకి బాగా అణిచాడు. ఎట్టనిచాడయ్యా అంటే గొంగల పురుగులు, పసర పురుగులు, మిడతలు, చీడ పురుగులు మొత్తం ఏమి పచ్చదనం లేకుండా మోడ్డులు మిగిలిపోయేలాగా చేశాడు. చేసి వారు దైనందిన జీవితాన్ని చూసి మరలా అంటున్నాడు, ఇప్పుడైనా రండి నా దగ్గరికి. స్తోత్రం చెప్పు. ఇప్పుడైనా అంటే ఇప్పుడే. ఇప్పుడు దాకా ప్రార్థన చేయలేదుగా, ఇప్పుడు దాకా వాక్యం చదవలేదుగా, ఇప్పుడు దాకా ఆత్మలో నమ్మకమైన తీర్మానం లేదుగా, ఓ ప్రతిష్ఠితమైన జీవితం లేదుగా, లోకంలో ఒక మాదిరైన ప్రవర్తన లేదుగా,
లోకంలో దేవుని చూపించే ఘనమైన జీవితం జీవించలేదుగా. అందుకే పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు అన్నీ నీ కష్టార్జితాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని హరించి వేసినాయి. నువ్వు మరలా కట్టబటానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనపూర్వకంగా నా దగ్గరికి రా. స్తోత్రం కలుగును గాక. మన దేవుడు చెదరిపోయిన అనుభవాలు సమకూర్చువాడు, పడిపోయిన వాటిని కట్టువాడు, ఎండిపోయిన మొద్దులు చిగురింపజేసేవాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనపూర్వకంగా రండి నా దగ్గరికి. మీ మనసులు నాకు దూరంగా వెంబడించారు, అందుకే నష్టాలు, ఏడుపులు, హేతువులు, వేదనలు. మనపూర్వకంగా నా దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకోండి. మీ దేవుడైన యెహోవానగు నేను కరుణా వాత్సల్యత కలిగిన వాడను. స్తోత్రం చెప్పు. అత్యంత కృప కలిగిన వాడను. హల్లెలూయా, హల్లెలూయా. యాజకులు చెబుతున్నారు, యాజకులారా మండపాన్ని బలిపీఠానికి మధ్య నిలిచి కన్నీరు విడవండి, ప్రజల్ని పిలవనంపండి. కోల్పోయినవి పొందుకోవటానికి, పోగొట్టుకున్నవి అనుభవించటానికి, చెదరిపోయిన వాటిని సమకూర్చుకోవటానికి. దేన్ని కోల్పోయారో, దేన్ని పోగొట్టుకున్నారో, ఆశీర్వాదమా, ఆరోగ్యమా, ఆనందమా, ఐశ్వర్యమా, ఏం పోగొట్టుకున్నారో పోగొట్టుకుని మరలా పొందుకోవటానికి యాజకులారా, ఇదిగో దేవుని ప్రజలు, దేవుని జనాంగం ఐశ్వర్యవంతులుగా ఆశీర్వాదకరమైన జనాంగంగా ఉండటానికి, తిరిగి దేవుని వద్దకు రావటానికి వారి కోసం మీరు కన్నీరు విడవండి. దేవుడు తన పిల్లలతో అన్నారు, ఇప్పుడైనా మీకోసం సమయం హెచ్చించాను, మీకోసం కృపను హెచ్చించాను, మీకోసం నా దీర్ఘశాంతాన్ని హెచ్చించాను, మీకోసం నా ప్రేమను హెచ్చిస్తున్నాను. ఇప్పుడైనా రండి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పుడైనా రండి. నిద్రపోయింది చాలు, లోకాన్ని మోసింది చాలు, గర్వాలతో విర్రవీగింది చాలు. నీ గర్వం వల్ల, నీ లోబడిన జీవితం వల్ల ఎన్ని నష్టమైపోతుంది నీకు అర్థం కావట్లా. ఎన్ని నష్టపరుచుకుంటున్నావు నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈనాడు మనిషి ప్రజల ముందు మనుషులు ఎలాగ తయారయ్యంటే ముఖస్తుతి చేసేవారికి అయిపోయారు. నీలాంటి వాళ్ళు లేరు, నీలాంటి మంచోళ్ళు లేరు, మంచోళ్ళు ముందు ఆ కాసేపు పొగడతారు, 4 అడుగులు అవతలేగానే నీ గురించి నీచంగా చెప్పుకుంటారు. నీ బ్రతుకు గురించి నీచంగా మాట్లాడుతుంది ఇదే లోకం, ఇదే నోరు. నా ప్రభు అంటున్నాడు, నీ మనసు నాకు దూరంగా ఉండి నువ్వు నష్టపోయావు, నీ మనపూర్వకం నా యొద్దకు వస్తే నష్టపోయినవన్నీ మేలుకరంగా మారుస్తాను. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నాడు అందరు తల్లులు బిడ్డలను నష్టపరుచుకుంటున్నారు. ఈ అందరు స్త్రీలు తమ భర్తలను దేవునికి రాకుండా నష్టపరుచుకుంటున్నారు. ఈ అందరు పురుషులు తన కుటుంబాల్ని దైవికంగా కట్టుకోకుండా నష్టపరుచుకుంటున్నారు. నీ ఇంటికి నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నావా, నష్టం చేసే వ్యక్తిగా ఉన్నావా? నీ పిల్లలకు ఓ ఆశీర్వాదమైన తండ్రిగా, ఓ తల్లిగా నువ్వు ఉన్నావా, నష్టాన్ని సమకూర్చేవారిగా ఉన్నారా? నా ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా ఇప్పుడైనా మనపూర్వకంగా రండి ఆయన దగ్గరికి. మేలు కోసమా, అద్భుతాల కోసమా, మగపిల్లలు పుట్టడం కోసమా, ఆడపిల్లలు పుట్టడం కోసమా, అప్పులు తీరటం కోసమా? ఎన్ని ఇస్తాడు ఆయన, ఎన్ని మనకి ఇవ్వాలని పరలోకపు తండ్రికి తెలుసు. నీకేం కావాలో, నాకేం కావాలో నీకంటే నాకంటే ముందు ఆయనకి తెలుసు. మీకు మాట చెప్తాను, మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళు అడిగితేనే స్నానం చేయిస్తావా? వాళ్ళు అడిగితేనే బట్టలు వేస్తావా? వాళ్ళు అడిగితేనే భోజనం పెడతావా? లేకపోతే వాళ్ళు అడిగితేనే బుక్స్ కొని పెడతావా? స్కూల్ మరలా ప్రారంభమైనవి అంటే వాళ్ళకి ఏం సిద్ధం చేయాలో, ఏం కొని పెట్టాలో ముందుగానే ఏం చేస్తాం తల్లిదండ్రులు? చెప్పండి.
సిద్ధపరచుకుంటారు. అవసరమైతే చేతిలో డబ్బులు లేకపోతే అప్పో సప్పో తెచ్చి పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడానికి డబ్బులు కావాలని ముందుగానే సిద్ధం చేసుకొని వాళ్ళకి ఏం కావాలో మనమే సిద్ధం చేస్తాం. ఓ తల్లిగా తండ్రిగా నీకే అంత సిద్ధపాటు ఉంటే నిన్ను పుట్టించిన దేవుడు నీ కొరకు నీ శిక్షను, నీ మరణాన్ని, నీ మీద శిక్ష వేయటం ఇష్టం లేక తన ప్రియ కుమారుడిని క్రీస్తునిచ్చి వేసిన తండ్రి నీ అవసరాల గురించి ఆయన ఆలోచించడా? నీ పరిస్థితులు మార్చడానికి ఆయన లేడా? నీ స్థితిని మార్చడానికి ఆయన మర్చిపోయే దేవుడా? కాదు. నా ప్రియులారా, మనం ఏం మనసు పెట్టుకొని వస్తున్నాం దేవుని దగ్గరికి? ఈనాడు మనుషులు ఎంత దూరం తిరుగుతున్నారో. ఏ పాస్టర్ గారు చేయి పెడితే నా దరిద్రం తీరిపోయిద్ది, ఏ పాస్టర్ గారు నుండి డబ్బా ఇస్తే నా రోగం తగ్గిద్ది, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళితే మా పిల్లలు పుడతారు, ఏ ఊరు పోతే మా అప్పులు తీరుతాయి. ఇవాళ ఛానల్ బాగా వచ్చినాయి, అవకాశంగా చాలా వినపడుతున్నాయి మనకి. మనుషుల వైపు చూసి పరుగులెత్తున్నాం ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి. దేవుని దగ్గరికి వచ్చేసరికి నీకు తేరుకుంటల్లా, ఉపవాసం ఉండటానికి మనసు రావటల్లా, రోగం అడ్డం, ప్రార్థన చేసుకోవటానికి కాసేపు కూడా నిలబడలేవు. ఒక అరగంట టైం ఎక్కువైతే నీకు ఎంత బాధో. నడువులు లేపు. ఒక అమ్మాయి అంది, ప్రార్థన ఎన్నింటి దాకా అంది. ఒక యవ్వనస్తురాలు 9 నుండి 12 3 గంటల నేను కూర్చోలేను, నడువు నొప్పి అంది. ఎన్నింటి దాకా? 3 గంటల మందిలో కూర్చోలేను, అందుకే లాస్ట్లో 11 అప్పుడు వస్తా నేను. అప్పుడు వస్తే ఒక గంట కూర్చొని కాసేపు అటు ఇటు చూసి వాళ్ళని చూసుకొని కథ పిల్లలతో ఆడుకొని వెళ్ళొచ్చు. నేనన్నాను, 17 సంవత్సరాలకి నీకు నడుము నొప్పి వస్తే మరి బిగ్గొడుతున్నావుగా బీటెక్కులు, ఎంఏలు ఎగ్గొట్టి బిఏలు బీటెక్కులు బిగ్గొట్టి మరి అక్కడ ఎంతసేపు కూర్చోవాలి? ఆ కంప్యూటర్ దగ్గర కూర్చోవాలిగా గంటలు. అప్పుడు ఎలా కూర్చోగలుగుతావు? ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా పొలాల్లో పనిచేస్తే ఎలా కూర్చుంటున్నావు? దేవుని దగ్గర నిలిచి ఉండని వారలారా, దేవుని సన్నిధిలో నిలిచే వారి మీద ఆయన మనసు ఉంటుంది. స్తోత్రం చెప్పు. ఆ చర్చి వాళ్ళు అయితే 1:30 ప్రార్థన. మన చర్చిలో 3 గంటల ప్రార్థన ఇసుకు పుట్టిపోతుంది. అట్ట పోతారు, ఇట్ట వస్తారు. ఎందుకు పోతున్నారు? ఎందుకు వస్తున్నావు? నువ్వు అసలు పోయేది ఎందుకు? ఎందుకు పోయేది? ఎవరిని ఉద్ధరించటానికి? లేకపోతే నువ్వు వేసే 10 రూపాయలు 10 పైసలు కానుక పాస్టర్ గారికి లేకొస్తున్నావా? నీ స్థితి నువ్వు ఎరగకపోతే, నీ గతి నువ్వు ఎరగకపోతే నీ నష్టం నువ్వు కొలవలేనంత గొప్పది, మర్చిపోవద్దు. ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా బాయ్ చేసిన వరకు చాలు. ఇప్పుడైనా అయ్యా బైబిల్ పట్టుకోకుండా చెల్లు పట్టుకొని మందిరాల్లో కూడా చేసిన వరకు చాలు. బైబిల్ పట్టుకోండి ఇప్పుడైనా. యవనస్తులారా, సోమరిపోతుల్లాగా ఉదయాన ప్రార్థన చేయకుండా 9 గంటల దాకా నిద్రపోయింది ఇక చాలు. నీ భవిష్యత్తు నీ తల్లి ఇవ్వదు, నీ తండ్రి ఇవ్వడు. నీ భవిష్యత్తు మేలు కరంగిచ్చేది నీ దేవుడు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తురాలు యేసన్ గారి సహవాసంలో ఉన్న బిడ్డ చక్కగా దేవుని నమ్ముకొని యవన కాలంలో రక్షణ పొంది ఆమె చదువుకున్న దినాల్లో కాలేజీలో ఒక సహోదరికి వాక్యం చెప్పిందంట. ఒక అన్య బిడ్డకి వాక్యం చెప్తే ఆ అమ్మాయి ప్రభుని అంగీకరించి విశ్వసించి ఓ రోజు యేసన్ గారి దగ్గరికి తీసుకెళ్ళిందంట. అన్నా నేను ఈ సహోదరికి వాక్యం చెప్పాను, ఈ సహోదరి ప్రభుని అంగీకరించింది, మొన్న బాప్తిజం కూడా తీసుకుంది, మేమిద్దరం కాలేజీలో హాస్టల్లో ఉంటా, కాలేజీ టైంలో వెళ్తా,
చదువుకుంటా ఖాళీ టైంలో ఇద్దరం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. పైన మేడ మీదకి వెళ్ళి మేమిద్దరం ఎవరితో సావాసం చేయకుండా ప్రార్థన చేసుకుంటూ ఉంటామన్నా అని చెప్పిందంట. ఏసన్ గారు ప్రార్థన చేసి పంపించాడు. ఈ కొత్తగా రక్షించబడిన అమ్మాయి హృదయంలో వాళ్ళ ఊరిలో కూడా దేవుని స్వార్థ వినిపించాలి, వాళ్ళ ప్రజలకి వాళ్ళ రక్త సంబంధులకు కూడా దేవుని వాక్యాన్ని బోధించాలని ఆ అమ్మాయి తీరని వైరాగ్యం హృదయంలో రగిలింది. అయితే ఓ రోజంట ఏం చేసిందంటే చేతిని ఉంగరం తీసుకెళ్ళి ఏసన్ గారి చేతిలో పెట్టి, నా ఈ ఉంగరమే నా దగ్గర ఉంది, ఇది మీరు ఉంచుకొని మా ఊరికి వచ్చి స్వార్థ ప్రకటించండి, అందుకే ఎంత ఖర్చు అయితే అంత ఈ ఉంగరం ఉంచుకోండి అన్న అని చెప్పిందంట. అమ్మా నీ ఉంగరం వద్దు, నీ ఉంగరం వద్దు, ఏమొద్దు, మీ ఊరు వస్తామని చెప్పాడంట. చెప్పినాక కొన్ని రోజులకి వారి గ్రామానికి ఏసన్న గారిని తీసుకెళ్ళారు. ఏసన్న గారిని తీసుకెళ్ళి సువార్త కోటాలు 3 రోజులు పెట్టించారు. చాలామంది జనం వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాడుకున్నాడు. ఈ పాప అంట ఏసన్న గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందంట. ఏసన్న గారితో వాళ్ళు అంటున్నారంట, అయ్యా మాకు ఆ యేసు ప్రభు అంటే తెలియదయ్యా, ఈ పిల్లనేమో చదువుకోవటానికి వెళ్ళిన కాడి నుంచి యేసు ప్రభు పిచ్చి పట్టిందయ్యా, ఈ అమ్మాయికి యేసు ప్రభు పిచ్చి పట్టి యేసయ్య మంచి దేవుడు అని చెబుతుందయ్యా, మాకైతే ఆ యేసు ప్రభు అంటే ఎవరో తెలియదయ్యా, ఈ మీటింగ్స్లు కూడా మా అమ్మాయి ఏర్పాటు చేసింది, మాకు అసలు ఎట్ట చేయాలో కూడా మాకు తెలియదయ్యా అని అంటున్నారంట. వాళ్ళు ఏం చదువుకుంటుందా, చదువుకుంటుంది, మంచిగా ఉంటుందయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్న కాడి నుంచి మా అమ్మాయిలో మంచి ప్రవర్తన చూస్తున్నామయ్యా, మేము ఆ మంచి ప్రవర్తనతోటి మేమందరం కూడా యేసు ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నామయ్యా అన్నారంట. అని వాళ్ళు చెప్పినప్పుడు యేసన్న ఎంతో సంతోషించాడు. ఆ ఒక్క యవనస్తురాల ద్వారాగా ఆ గ్రామంలో గొప్ప పరిచర్య స్థాపించబడింది. స్తోత్రం చెప్పు. ఏమవుతున్నారు మీరు? మీ సమయాలు, మీ జీవితాలు గొంగలి పురుగులు, పసర పురుగులు, మిడత చీడ పురుగులు తినక తలికే. ఒకవేళ తిన్నయేమో, తిన్నా కూడా నా ప్రభు అంటున్నాడు ఇప్పుడైనా. స్తోత్రం చెప్పు. ఎవరులారా, నీ జ్ఞానంతో, నీ శక్తితో, నీ బలంతో మీరు ఎక్కడ గొప్పవాళ్ళు కారు, కృపను బట్టి మాత్రమే. స్తోత్రం చెప్పు. ఇప్పుడైనా రండి. ఎలా వస్తారు? మనపూర్వకంగా రండి. ఇక్కడున్న కొంతమందిలో అమ్మ రాకపోతే ఏమనుకుంటుందో అని వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. నాన్న పోకపోతే ఊరుకోడని వచ్చిన వాళ్ళు మరికొందరు ఉన్నారు. తల్లి తండ్రి బలవంతంతో తోలుకొని వచ్చిన వాళ్ళు మరికొందరు ఉన్నారు. మరికొందరు పాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమని వచ్చిన వాళ్ళు మరికొందరు ఉన్నారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఈ వారం బాపోతే వచ్చే వారం పాస్టర్ గారు ఊరుకోడు అనే మనసుతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ప్రభు అంటున్నాడు, వీళ్ళందరికి భయపడి నువ్వు వస్తే దేవుని దగ్గర నీకేం దొరకదు. నువ్వు మనపూర్వకంగా నన్ను చూసిరా. స్తోత్రం కలుగును గాక. మనపూర్వకంగా రా. ఏం కోల్పోయావో మరలా ఇస్తా నీకు. స్తోత్రం కలుగును గాక. నేను ఎలాంటి తండ్రిని అంటే కరుణా వాత్సల్యత అత్యంత కృపగలిగిన దేవుడును. నీ వస్త్రం కాదు, మీ హృదయాలు చించుకొని ప్రార్థన చేయండి. మిమ్మల్ని కనికరించుట్లో, మిమ్మల్ని లేవనెత్తుట్లో, మీ పరిస్థితులు మార్చుట్లో ఇదిగో నేనున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే యావేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఓ మాట అంటారు, మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ ఒకళ్ళకొకళ్ళు ఏం చెప్పుకోవాలంటే, ఇప్పుడైనా చెప్పండి, ఇప్పుడైనా ప్రార్థన చేసుకో. నష్టపోయినవన్నిటినీ దేవుడు మరలా ఇస్తాడు. స్తోత్రం చెప్పు. సంతోషాన్ని నష్టపోయావా? ఐశ్వర్యాన్ని నష్టపోయావా? ఆరోగ్యాన్ని నష్టపోయావా? సమాధానాన్ని నష్టపోయావా? ఇప్పుడైనా మనస్పూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఏం పోగొట్టుకున్నావో మరలా నీకు ఇస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఎలా రావాలి దేవుని దగ్గరికి? ఎలా రావాలి దేవుని దగ్గరికి? మనపూర్వకంగా రావాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో
దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే చూద్దాం వాక్యం. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దేవుణ్ణి అంటున్నాడు, నా దేవా, నీవు హృదయపు పరిశోధించుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఏం పరిశోధిస్తాడంట ఆయన? మా చెప్పండి, ఏం పరిశోధిస్తాడు ఆయన? హృదయాన్ని పరిశోధిస్తాడు. నువ్వు హృదయాన్ని పరిశోధించి యథార్థ హృదయంలో ఇష్టం కలిగిన వాడివని నాకు తెలుసు. అందుకనే నేను యథార్థ హృదయంతో మనపూర్వకంగా ఇవన్నీ నీకు ఇచ్చాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమిచ్చాడు? దేవుని మందిరం కట్టడానికి ఒక స్థలాన్ని కొన్నాడు. దేవుని మందిరాన్ని కట్టడానికి ఉపకరణాలన్నిటినీ సిద్ధం చేశాడు. కొన్ని 1,00,000 టన్నుల బంగారాన్ని, వెండిని, కొలతలేనంత ఇత్తడిని దేవుని మందిరానికి సిద్ధం చేశాడు దావీదు. దేవా, నీ సన్నిధికి నేను మనపూర్వకంగా ఇచ్చానయ్యా, నీకు స్తోత్రం కలుగును గాక. నేను మనపూర్వకంగా ఇచ్చాను గనుక ఈ జనులందరూ నీ పని కోసం, నువ్వు ఉద్దేశించిన కార్యం కోసం వీళ్ళు ఎలా ఇచ్చారంట? మనపూర్వకంగా ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు పోగొట్టుకున్నవి పొందుకోవటానికి మనపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలి. రెండవదిగా, దేవునికి ఇచ్చే విషయంలో మనపూర్వకంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంట? మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మనసులో ఒకటి పెట్టుకొని, పైకి ఒకటి పెట్టుకొని, గొనుగుతా సొనుగుతా ఇవ్వాలంటావా? ఏం చేసుకుంటాడు? అన్నీ ఇస్తే పాస్టర్ గారేగా తినేది. 100 మాటలు చెప్పుకొని, 100 తిట్టులు తిట్టుకొని, 10 మందిలో దేవుడికి ఇచ్చి ఆ ఒక్క కానుకాడ 100 మందికి సాటింపేసి ప్రచారం చేసి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలుసు, మీరు కాదులే, చాలా చోట్ల చూస్తున్నాం. ఆ ఒక్క దేవుని దగ్గరకు వచ్చే తలికి, దేవుడికి ఇచ్చేదానికి కాడికి వచ్చే తలికి చాలా ఆయాసం, బాధ, దుఃఖం, సొనుగుడు, గొనుగుడు. అక్కడికి ఎట్టకేళ్ళకి తీసుకొచ్చి ఇచ్చి, అమ్మా నాకు సగం బాధ వదిలిపోయింది. ఏం వదిలిపోయిందంట? సగం బాధ వదిలిపోయింది. సగం బాధ వదిలిపోయింది అనుకుంటారు చాలామంది. అలాంటి వారు ఇచ్చిన దేవుని లెక్కలోకి అది వెళ్ళదు. ప్రభు అంటున్నాడు, దేవునికి ఇచ్చేవాడు సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చేవాళ్ళని ఎంతో దేవుడు దీవిస్తాడు. దేవుడికి ఇచ్చేవాళ్ళు సొనుగు కొనకయు, గొనుగు కొనకయు, బలవంతంగా కాక మనపూర్వకంగా ఇవ్వాలి. దావీదు జీవితంలో దావీదు ఆస్తి సమకూర్చిందల్లా దేనికోసమో తెలుసా? దేవుని మందిరం కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధులు అంటున్నాడు, అయ్యా, యథార్థ హృదయం చూస్తావు నువ్వు. ఏ హృదయం అంటామా? యథార్థ హృదయం చూస్తావని నాకు తెలుసు. మనిషి మాటలతో, డంబాలతో, చేతులతో చేసే పని నీకు ఇష్టం ఉండదు. హృదయంతో చేసేదంటే నీకు ఇష్టం. అందుకనే హృదయపూర్వకంగా నీ సన్నిధికి నేను ఇచ్చాను. నేను ఎలా మనపూర్వకంగా ఇచ్చానో ఈ నా ప్రజలందరూ మనపూర్వకంగా ఇయటానికి మీరు ప్రేరేపించారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఇవ్వాలంట? మనస్పూర్వకంగా. అమ్మాయి ప్రార్థన చేసుకుందాం రండి అన్నప్పుడు మనస్పూర్వకంగా రావాలి. ఉపవాస దినాలు ఉన్నాయంటే మనపూర్వకంగా రావాలి. దేవుని మందిరానికి ఇవ్వాలంటే మనపూర్వకంగా ఇవ్వాలి. దేవుని సన్నిధిలో మనపూర్వకంగా ఇస్తే నీ మనసుతో చేసేది ఆయన మనసుతో కలిసిపోయిద్ది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనసులో లెక్క ఉండాలి. ఆయన మనసులోకి జారాలి. నీ ప్రార్థనైనా, నీ కానుకైనా,
నీ పరిచర్య అయినా దేవుని మనసులో చేరాలి. చేరినప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాల్ యాంగ్సో గారు మందిరం కట్టేటప్పుడంట, మందిరం ప్లానింగ్ చాలా వెలతో కూడిందని ప్రకటన చేశాడంట. ప్రకటన చేస్తే అక్కడున్నోళ్ళందరూ తమ సామర్థ్యత కొలది వాళ్ళు దేవుని మందిరానికి ఇచ్చారు. ఆ మందిరం వెలపటంట ఓ బేదరాలు భిక్షాటం చేసుకుంటూ కూర్చునిద్దంట. ఆమె దగ్గర రూపాయి డబ్బులు కూడా లేవు. ఆమె ఏం చేసింది, కానుకంట ఆమె తినే ఆ కప్పు, ఆమె తినే ఆ గరిట 2 కానుకలు సంచులు వేసిందంట. కానుకలు సంచులు వేసి అన్ని చూడగానే ఆ పేద తల్లి, ఆ బయట కూర్చున్న తల్లి చేతిలో ఉండే గిన్నె, ఆమె తాగే ఆ సూపో తినే గంటె, ఈ 2 కానుకల పెట్టెలో కనపడ్డాయి. యాంగ్సో గారు ఆ 2 తీసుకొని వచ్చి మందిరంలో వేలం వేశాడు. చెప్పాడంట, ఇదిగో మీ అందరికంటే ఈ పేద విధవరాలు తల్లి తన జీవనం అంతా ఇచ్చేసింది. దీన్ని మందిర వేలకు ఎవరైనా కొనుక్కుంటారా అని అడిగితే ఆ మందిరంలో 100 మంది లేచారంట. ఆ పాత్రను మందిర పనులకు కొనటానికి దాదాపు కొన్ని లక్షల డబ్బు ఆ ఒక్క పాత్రకే వేలం వేసి డొనేషన్ చేశారంట మందిరానికి. స్తోత్రం చెప్పు. మనపూర్వకంగా ఇస్తే నువ్వు ఇచ్చేది కొంచెమైనా, నీకుందో లేదో ఆయనకు తెలుసు, నీ సామర్థ్యం తెలుసు, నీ శక్తి తెలుసు, నీ బలం తెలుసు, నీ మనసు కావాలి ఆయనకి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయనంట కానుకలు సంచి వస్తూ ఉందంట, కానుకలు పడతా ఉన్నారంట. కానుకలు పడతా ఉంటే ఆయన దైవ సేవకుడు, ఆయన చేతిలో కానుక వేయటానికి డబ్బులు లేవంట. ఏం చేయాలో అర్థం కాక కానుకలు పట్టే వాళ్ళు దగ్గరకు వస్తున్నారు. ఏం చేయాలి అంటే మనసు ప్రేరేపిస్తుంట, నీ చేతున్న వాచి తీసేయమని. ఆ వాచి చాలా ఖరీదు కలిగిన వాచి అంట, చాలా మంచి కంపెనీ, మంచి రేటు కలిగిన వాచి ప్రేరేపిస్తుంది. ఓ పక్క మనసేమో వాచియా, ఇది గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు, ఈ వాచి వేద్దామా వద్దా అని అనుకుంటే దేవుని ఆత్మ అంటుంది అది వస్తుంది. దేవుని కానుకలు పట్టే వాళ్ళ దగ్గరకు వస్తున్నారు, వేయమనగానే ఆ వాచి తీసేసేసాడంట. వేసిన తర్వాత వేసినాక అయిపోయింది, కోటాలు చూసుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య అందంట, ఏమండి ఏదో డెలివరీ వచ్చిందండి, మీకు ఒక బాక్స్ వచ్చిందని చెప్పిందంట. ఏంటి ఆ డెలివరీ అని చెప్పి ఆ బాక్స్ చూస్తే సేమ్ ఆయన వాచియే. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. నువ్వేది విత్తుతావో మనపూర్వకంగా ఇస్తే నీది ఎక్కడైనా నష్టం చేయడు. స్తోత్రం చెప్పు. నీది ఎక్కడైనా నష్టపరచడు. మనపూర్వకంగా చేయాలి ఆయనకి, మనపూర్వకంగా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయమని నీకు ప్రేరేపణిస్తాడో అది మనపూర్వకంగా చేయాలి. చేస్తే చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, హోషియా గ్రంథం 14వ అధ్యాయం. హోషియా గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు. ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూరుల చేత రక్షణ అందగోరము, మేమికను గుర్రములు ఎక్కము, మీరే మాకు దేవుడు అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. వారి మీదనున్న నా కోపం చల్లారిను, మనస్ఫూర్తిగా వారిని స్నేహించుతును. చెట్టునకు మంచున్నట్లు నేను అతను కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. స్తోత్రం కలుగునుగాక. ఈ ఎఫ్రాయిమీలతో ఈ మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదొక స్టోరీ, తర్వాత చెప్పుకున్నాం. వీళ్ళు తప్పిపోయారు, దేవుణ్ణి బాధ పెట్టారు, ఆయాస పెట్టారు. దేవుడు వాడిని నష్టపరుస్తానని చెప్పాడు. అయితే వారు తిరిగి దేవుని వద్దకు వచ్చారు. దేవుని వద్దకు వచ్చి అంటున్నారు, మా దేవా యెహోవా, నీ సన్నిధిలో నీకు ఇవ్వటానికి మా దగ్గర ఏమీ లేదయ్యా. మేము అతిక్రమం చేసి బాధ పెట్టామా, అందరు కళ్ళు తెరవని చివరిలోకి వచ్చాం.
మేము అతిక్రమం చేసి బాధ పెట్టాం, నిన్ను ఆయాస పెట్టాం, ఏడ్పించాం. నీ తట్టు తిరుగుతున్నాను దేవా, నీకు ఇవ్వగలిగినవి ఏమీ లేవు. మా పెదవుల ద్వారా నిన్ను ఆయాస పెట్టాం అని నిద్రపోయేవాళ్ళని ఒకసారి తట్టండమ్మా. మా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, మా నోటితో దుర్భాషలాడాం, మా నోటితో నీకు ఆయాసకరమైన పనులు చేసాం, నిన్ను బాధ పెట్టాం. మా పెదవులు నీ బలిపీఠం మీద పెడుతున్నాం. స్తోత్రం కలుగును గాక. అశూరీల బలం మేము కోరుకోము, ఇతరుల బలం మీద మేము ఆధారపడం, నీ మీదే మేము ఆధారపడతాం. నీవే మాకు తండ్రివి, నీవే మా దేవుడివి, నీవే మమ్మల్ని కనికరించయ్యా, నీవే వాత్సల్యత చూపే దేవుడు పోయిని నా తొట్టు మీరు తిరిగితే మనస్పూర్వకంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా మనపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, చెట్టుకు మంచుండినట్లుగా నేను మీకుంటాను. స్తోత్రం కలుగును గాక. తామర పువ్వు ఎదుగునట్లు వృద్ధి పొందినట్లుగా మీరు వృద్ధి పొందుతారు. ఈ లోకానికి వేరుగా, సాతానుకు వేరుగా, శరీరానికి వేరుగా, పాపానికి వేరుగా ఓ తామర పువ్వు బురదలో ఉండి బురదంటకుండా ఎలా వృద్ధి నొందిద్దో మీరిక మీదట అలాగ వృద్ధి నొందుతారు. స్తోత్రం చెప్పు. ఇప్పుడైనా నా ఎత్తుకు రండి, ఇప్పుడైనా మీ అవిధేతలు ఒప్పుకోండి, ఇప్పుడైనా మీ కాలక్షేపణ ప్రార్థనా సమయాలు మానేయండి. ఇప్పుడైనా మీకు అనుకూలంగా దేవుణ్ణి మార్చుకుంది చాలు. దేవునికి అనుకూలంగా మారండి. మారితే మిమ్మల్ని మనపూర్వకంగా నేను ప్రేమిస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. మనపూర్వకంగా మీతో స్నేహం చేస్తాను. స్తోత్రం కలుగును గాక. స్నేహ బంధంతో ఆవరిస్తా. గ్లోరీ మైటీ జీసస్. స్నేహ బంధంతో ఆవరిస్తా మిమ్మల్ని. చెట్టుకు మంచుండినట్లుగా వీడిపోని సంబంధం మీతో కలిగి ఉంటా. స్తోత్రం కలుగును గాక. ఏం కావాలి నీకు? చెట్టుకు మంచున్నట్లు ఆయన నీతో కావాలా? లేకపోతే ఆయనకు వేరై, ఆయనకు దూరమై నీ ఇష్టాలు నెరవేర్చుకుంటూ బ్రతికి గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినేసి మోడులా మిగిలి మొద్దులా ఎండిపోయి కాలిపోయి నాశనం అవటానికి ఇష్టపడుతున్నావా? నా ప్రభు అంటున్నాడు, నువ్వు నష్టపడటం నాకేమాత్రం ఇష్టం లేదు, నువ్వు నశించిపోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. మనపూర్వకంగా తిరిగి నా దగ్గరకు రండి, మనపూర్వకంగా నేను మిమ్మల్ని స్నేహిస్తాను. స్తోత్రం కలుగును గాక. అందరూ ఒక క్షణకాలం ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, నీ పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీరు నా తట్టు తిరిగితే, మీ ఐదేతలు ఒప్పుకొని విడిచిపెడితే చెట్టుకు మంచుండినట్లుగా నేను మీకుంటాను. స్నేహబంధంతో మిమ్మల్ని ఆవరిస్తాను. తామర పువ్వు ఎదుగునట్లుగా మీరు వృద్ధి నొందుతారు. దేవా, మాకు మీరు కావాలి దేవా, మీ సన్నిధి కావాలి దేవా. మీకు విరోధంగా తిరిగి నేనేం సాధించలేదు, సంపాదించలేదయ్యా. మనసులో తృప్తి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు నాయన. కరువు, రోగం, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, నెమ్మది లేని పరిస్థితులు, మనిషి రూపంగా పైకి కనపడుతున్నాను తప్ప మనసంతా గాయాలు, వేదనేనయ్యా నా జీవితంలో. నాయనా నాకు మీరు కావాలి నాయనా, మీ సన్నిధి కావాలి. స్నేహబంధంతో నన్ను ఆవరించయ్యా, స్నేహబంధంతో నన్ను వశపరుచుకోయ్యా. మీతో అధికమైన ప్రార్థనా కాలం నాకు దయచేయి, మీతో అధికమైన వాక్య ధ్యానం నాకు దయచేయి. ఆత్మతో అయ్యా నిజమైన సంబంధం కలిగి జీవించే భాగ్యం దయచేయి. బలపరచయ్యా, తృప్తిని అయ్యా, సంతృప్తితో కూడిన దైవభక్తిని మాకు దయచేయి నాయన. మా జీవితంలో కోల్పోయినవన్నీ మరలా నీ సన్నిధిలో మేము పొందుకోవాలయ్యా. పొందిన నష్టాలు, పొందిన అవమానాలు, పొందినటువంటి కీడులన్నీ మీ సన్నిధిలో మేలుగా మార్చడానికి అయ్యా, మనపూర్వకంగా ప్రేమించడానికి మీరు సిద్ధంగా ఉన్నారయ్యా. మీ దగ్గరకు మనపూర్వకంగా తిరిగి వచ్చి, మనపూర్వకంగా మీకు ఇచ్చి, మనస్పూర్వకంగా మీకు సమర్పించుకొని చెట్టుకు ముంచు ఆవరించినట్లుగా మీతో ఏకమైన జీవితం దయచేయ్యా. తామరకు వృద్ధి చెందినట్లుగా మేము వృద్ధి పొందటానికి సహాయం చేయను ఆయన. ఇదిన వాక్యంతో నన్ను బలపరచయ్యా, ఇదిన నీ మాటతో నన్ను బ్రతికించయ్యా, ఇదిన నీ వాక్యంతో లేవనెత్తయ్యా. నీ మహిమ కొరకు సిద్ధం చేసి ఎందరో నశించిపోతున్నారయ్యా. నాశన కోపానికి తరం జోగుతుందయ్యా. లేవనెత్తబడిన వ్యక్తులుగా, వెలుగు పొందిన వ్యక్తులుగా, తిరిగి కట్టబడిన వ్యక్తులుగా, ఓ స్ఫూర్తిదాయకంగా, ఓ పత్రికలుగా నాయనా
నీ బిడ్డలంగా ఈ లోకంలో వెలగటానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యం నా మా హృదయాల్లో ఫలించుట కృప చూపించి మీరు మహిమ పొందమని యేసయ్య దివ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.